నేషనల్ హెరాల్డ్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో టీపీసీసీ రేవంత్ రెడ్డి పేరు తెరపైకి వస్తుంది. ఈ కేసులో మాజీ ఎంపీ తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ ఢిల్లీలో ఈడీ ముందుకు ఇవాళ విచారణకు హాజరయ్యారు. యంగ్ ఇండియా లిమిటెడ్ కు ఇచ్చిన విరాళాలపై అంజన్ కుమార్ యాదవ్ వాంగ్మూలాన్ని ఈడీ నమోదు చేసుకుంది. ఇక ఈడీ విచారణలో అంజన్ కుమార్ యాదవ్ సంచలన విషయాన్ని వెల్లడించారు. యంగ్ ఇండియా లిమిటెడ్ కు విరాళాలపై ఈడీ ప్రశ్నించిందని స్పష్టం చేశారు. టీపీసీసీ రేవంత్ రెడ్డి సూచన మేరకే యంగ్ ఇండియాకు విరాళాలు ఇచ్చానని, ఇదే విషయాన్ని ఈడీ అధికారులకు సైతం వెల్లడించానని అంజన్ కుమార్ చెప్పారు. సంస్థ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండటం వల్లే స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చానన్నారు. ఇక మళ్లీ విచారణ ఉంటే పిలిపిస్తామని ఈడీ అధికారులు చెప్పారని, అయితే కక్ష సాధింపు చర్యలో భాగంగానే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ కాంగ్రెస్ నేతలను విచారిస్తుందని అంజన్ కుమార్ ఆరోపించారు. ఏదైతే యంగ్ ఇండియా నేషనల్ హెరాల్డ్ పేపర్ దాని గురించి పైసలు ఇచ్చిన 20 లక్షలు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు, ఎవరు ప్రెషర్ వేసారంటే అట్లాంటిది ఏం లేదు. మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు మా అధ్యక్షురాలు, వారు తెలంగాణ ఇచ్చిన నేత సోనియా గాంధీ గారు, మా యొక్క ఫర్జ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆర్థికంగా కొంచెం ప్రాబ్లం ఉన్నాయి చెప్పి మా పిసిసి అధ్యక్షుడు ఇవ్వమంటే ఇచ్చినామే.